పొలిటికల్, ప్రొడ్యూసరు మరియు బిజినెస్ మ్యాన్ ఇన్ని ఉండగా మళ్ళీ సినిమాలు ఎందుకు? అంటే మీ మామగారు ఏమని చెప్పలేదా మీకు ఎప్పుడైనా? ఎందుకు మనకి సినిమాలు, మనం బాగా బిజినెస్ మ్యాన్స్ మరియు కావాలంటే పాలిటిక్స్లోకి వెళ్ళు, ఈ సినిమాలు ఎందుకు మనకి? మీరు సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తారా అండి? కాదండి, పాలిటిక్స్ని పెంచుతున్నాను. ఇది ఎప్పుడైనా చెప్పలేదా? సజెషన్ ఇవ్వలేదా? సార్, ఏది ఎలా ఉన్నా నేను అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండస్ట్రీ. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ ఇండస్ట్రీ విత్ ఎంటర్టైన్మెంట్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో నేను అనేది మనం ఏది చేయాలనుకున్నా ఒక ప్లాన్డ్గా చేస్తే ప్రతిదీ కూడా నేను కొంచెం పాజిటివిటీకి ఎక్కువగా దగ్గరగా ఉంటాం. ఎక్కువ ఎవరైనా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడినా ఎంకరేజ్ చేయను, ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తా. సో ఈవెన్ ప్రమోషన్లో కూడా ఎక్కడా కూడా డోంట్ మేక్ ఎనీ అన్నెసరీ ఎంకరేజ్ చేయొద్దు నెగిటివిటీని, పాజిటివ్ వేలోనే ప్రమోట్ చేద్దాం అనేదాన్ని. సో దట్ ఈస్ దేర్ ఇన్సైడ్. సో వన్స్ ఎప్పుడైతే అది ఉంది అని అనుకున్నప్పుడు నో వన్ కెన్ చేంజ్, ఎవరు ఏం చేంజ్ చేయలేరు. సో అంత డిటర్మినేషన్లో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇండస్ట్రీ వెల్కమ్ చేసి ముందు ఎంకరేజ్ చేస్తాను హోప్తో వెళ్తున్నాం. ఓకే, కంగ్రాట్స్ సార్. అమర్దీప్ గారు, బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు రాలేదు అసలు? అమర్దీప్, బిగ్ బాస్ నుంచి ఎవరు ఎందుకు రాలేదు? మీరే పిలవలేదా ఎక్కడికి? ప్రమోషన్స్కి గట్ట, అంటే చాలా వాటికి బిగ్ బాస్ హీరోగా అయిన వాళ్ళకి వచ్చారు ప్రమోషన్. సాయంత్రం ప్రీమియర్కి వస్తారుగా. ప్రీమియర్స్ కాదు, ప్రమోషన్స్కి. ఎలాంటి మా సినిమా ప్రమోషన్స్ మేము వెళ్ళాలి కానీ వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాను? మరి మీరు చాలా అంటే ఇంకో వేరే వేరే సినిమాలకి బిగ్ బాస్ వాళ్ళు వచ్చారు కదా, టీజర్కి వచ్చారు, లాంచ్కి. అవును, బయట ప్రమోషన్స్కి టీం వెళ్ళాలి కదా బ్రో. అది కాదు, ఇప్పుడు ప్రెస్ మీట్లకి వాటికి మీ బిగ్ బాస్ వాళ్ళు వస్తున్నారని చెప్పి ప్రెస్ నోట్లో కూడా పెట్టారు కదా. అవునా? తెలియదే, నాకు తెలియదే, పెట్టలేదే. ఇప్పుడు కూడా పెట్టారు ఈ రోజు దానికి కూడా. అంటే వాళ్ళు ఎందుకు రాలేదు, మీరు అవాయిడ్ చేస్తారు. అదిగో బిగ్ బాస్ తేజ, బిగ్ బాస్ అమర్దీప్, బిగ్ బాస్ వాళ్ళు ఏదో దాస్తున్నారు. నేను నాకేమొద్దు, నీకెవరైనా ఉంటే చెప్పు. శోభ వస్తుంది, రీతు వస్తుంది, అందరు వస్తారు. ఓకేనా? అమర్దీప్ గారు సో సీరియల్లో మీరు సక్సెస్ హీరో, టెలివిజన్ అండ్ బిగ్ బాస్ తర్వాత అందరు మనసులు దోచుకున్నారు అనుకోవచ్చు, బాగా సక్సెస్ అయ్యారు. బట్ కానీ చూసుకుంటే ఇంతకుముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హీరోలు అయ్యారు, బట్ అంత సక్సెస్ కాలేదు. సో మీరు ఏమనుకుంటున్నారు? ఎంతమంది ఆడియన్స్ టెలివిజన్ చూసిన వాళ్ళు థియేటర్ వరకు రావాలంటే చాలా కష్టం అంటారు. అంటే రోజు మేము చూస్తున్నాం కదా, టీవీలో బిగ్ బాస్లో చూసాము, బట్ వాళ్ళు మళ్ళీ థియేటర్కి పుల్ అవ్వాలంటే ఆడియన్స్ ఇంతకుముందు వాళ్ళు అంత సక్సెస్ అవ్వలేదు. సో మీరేమనుకుంటున్నారు? ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? ఎదగాలంటే ఒక మంచి అడుగు పడాలండి. వాళ్ళు అక్కడ దాకా రావాలంటే నేను ఒక మంచి సినిమా చేయాలి. ఆ సినిమా నేను చేశాను. ఇది నా సినిమా, నా కోసం వస్తారన్న నమ్మకం నాకుందండి. సూపర్ అండి. ఆన్ దిస్ వండర్ఫుల్ కాన్ఫిడెంట్ నోట్ మనం ఈ ప్రెస్ మీట్ని ఇక్కడ క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫ్రెండ్లీగా ఈరోజు బోల్డ్ అంతా హిలేరియస్గా ఈ ప్రెస్ మీట్ని నడిపించారు మా మీడియా ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరూ హుక్ స్టెప్ చేయాలని అనుకుంటున్నారంట.